హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీకు ఒక రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఏంటనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. పచ్చి టమాటోతో రోటి పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. చెప్పాలంటే రైస్లోకి ఈ రోటి పచ్చడి కనుక చేసుకుంటే ఇంకా రోజు తినేదానికన్నా కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. అంత బాగుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా పచ్చడి చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా వేగాలన్నమాట. ముందుగా పల్లీలు వేసుకున్నాను ఎందుకంటే అవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 6 వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే 6 ఎండుమిర్చి వేసుకున్నాను. మీకు మీ కారాన్ని తగినట్లుగా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు కూడా. ఇవన్నీ వేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే ధనియాలు కూడా పచ్చిగా లేకుండా కొంచెం బాగా వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి విధంగా కలిపేయండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టేసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ టమాటోస్ చూపిస్తున్నాను కదా, 1/2 కిలో తీసుకున్నానండి. బాగా పచ్చిగా ఉండేటివి, కొంచెం కాయ గట్టిగా ఉండేలా ఉంటుంది కదా, అవి తీసుకుని చూపిస్తున్న విధంగా ముక్కల్లా కట్ చేసుకుని అన్నీ కూడా ప్యాన్లో వేసేసుకుని ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, అడుగు భాగాల్లో కొంచెం టమాటో అనేది మగ్గుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంచుమించు ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉంటే మనకి టమాటో అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మెత్తగా మగ్గిపోతుంది అనమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గరిటతో మెదుపుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతున్నాయి కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఉప్పు యాడ్ చేయలేదు కదండి, ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసేసుకుంటే టమాటోలు మగ్గవండి. అందుకోసం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా, చిన్న నిమ్మకాయ ఉంటుంది చూసారా, ఆ మాత్రం సైజులో చింతపండు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు మనం మగ్గించుకుంటే కనుక టమాటో కూడా బాగా మెత్తగా మగ్గిపోతుంది. అలాగే మనం వేసుకున్న చింతపండు కూడా మనకి మగ్గిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోతే సరిపోతుంది అనమాట. ఇలా అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం రోటి పచ్చడి చేసుకోవడం కోసం ఒక రోల్ని అయితే శుభ్రం చేసుకుని తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అవి వేసేసుకుని 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. వచ్చేస్తే కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్నవి కనుక వేసుకుంటే 4-5 కూడా వేసుకోవచ్చు. ముందుగా ఇవన్నీ కూడా వేసుకుని మనం ఈ పచ్చడిని రుబ్బుకోవాలి. సో వెల్లుల్లి మన విధంగా దంచుకుంటే కనుక మనకి ఈజీగా నలిగిపోతుంది అనమాట. మీరు కావాలంటే ఇలా రోట్లో చేసుకోవచ్చు, లేదంటే కనుక మిక్సీ జార్లో కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. అయితే కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ మనం పచ్చడిని గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం చేసుకున్న రోటి పచ్చడికి వేయించి ప్రాసెస్ ఒకటే అయినా కూడా పచ్చడి ఇలా రుబ్బుకున్న దానికి అండ్ మిక్సీలో చేసుకున్న దానికి అయితే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మనం ముందుగా వేయించుకున్నవన్నీ కూడా రుబ్బితే సగం వరకు అయితే నలిగిపోయిందండి. రోట్లో ఏంటంటే కొంచెంగా మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా లోపలికున్నదంతా కూడా పైకి తీసేసుకుని మళ్ళీ రోల్ పెట్టేసుకున్న తర్వాత మగ్గించి చల్లార్చుకున్న టమాటోలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. సో టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలిపి రుబ్బుకోవాలి. మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువగా వేయకూడదు. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చట్నీలాగా అయిపోతుంది అనమాట. మనకి రైస్లో కలుపుకోవాలంటే కొంచెం పచ్చడి ముద్దగా ఉంటేనే బాగుంటుంది. అందుకోసం వాటర్ కొద్దిగా వేసుకుంటూ పచ్చడిని విధంగా అయితే రుబ్బుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు చెక్ చేసుకుని నాకు కొంచెం తగ్గింది అనిపించింది, అందుకోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. వేసుకుని మళ్ళీ ఒకసారి రుబ్బేసుకున్నాను. అండ్ ఈ పచ్చడి కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట. సో పచ్చడి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా రుబ్బేసుకున్నాను కదా, ఇప్పుడు మొత్తం అంతా కూడా తీసేసుకుంటున్నాను.
ఇలా రోట్లో రుబ్బేసుకున్న పచ్చి టమాటో పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇంక ఈ పచ్చడికి మళ్ళీ మనం ఏది పోపు కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. పచ్చడి అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఆ రోట్లో అడుగున కొంచెం పచ్చడి ఉంటుంది కదా, అందులో రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. సో కొద్దిగా పచ్చడి ఉండిపోతుంది కదా అని ఒక ముద్ద అయితే అన్నం వేసుకున్నాను, వేడివేడిగా వేసుకుని మొత్తం అంతా కూడా రోట్లో బాగా కలుపుకుని తింటే ఎంత ఎమ్మిగా ఉందనుకోండి. వెంటనే ఒకటి తిన్నానేమో, చాలా బాగుంది. ఈ పచ్చడి అలాగే రోట్లో కలుపుకున్న పచ్చడి ముద్ద చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది అనుకుంటా. మరి ఇంకెందుకు, వెంటనే మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసేయండి పచ్చి టమాటోలతో. అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.